రేపటితోటి గోదావరి మహాపుష్కరాలు ముగియనున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చాలా ఉదయాన్నే తన దినచర్యని ప్రారంభించారు. ఘాట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతోటి, ఉన్నతాధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆఖరి 2 రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు సౌకర్యాల విషయంలో ఏ రకంగా కూడా పట్టు సడలకూడదు అని వారికి చెప్పారు. టెలికాన్ఫరెన్స్ తర్వాత ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతోటి మోటార్ బోట్లో గోదావరి నది మీద ప్రయాణం చేస్తూ ఘాట్లన్నింటినీ సమీక్ష చేశారు. ప్రయాణం చేస్తుండగా ఉన్నటువంటి అధికారులతోటి, మంత్రులతోటి రాజమండ్రిని పర్యాటక కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వారితోటి చర్చించారు. ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాషల మీద గోష్ఠి జరిగింది. ఈ గోష్ఠిలో ముఖ్యమంత్రి పాల్గొని సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రాణిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ మనం ముందడుగు వేయాల్సినటువంటి అవసరాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ రేపు ఆఖరి రోజు మహాపుష్కరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రతి ఇంట్లోనూ గోదావరికి దీపారాధన చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 11వ రోజు ఇవాళ 2 జిల్లాల్లోనూ కలిపి దాదాపుగా 43 లక్షల మంది పుణ్యస్నానం ఆచరించారు. ఒక్క రాజమండ్రిలోనే 15 లక్షలకు పైబడి యాత్రికులు తమ పుష్కర స్నానాన్ని చేశారు. ఈ 11 రోజులు ఉభయ గోదావరి జిల్లాల్లో 4,38,00,000 మంది యాత్రికులు పుణ్యస్నానం ఆచరించారు.